ఇదివరకు కేసీఆర్ని నువ్వు వెళ్ళి మహారాష్ట్రతో ఎందుకు మాట్లాడు, కర్ణాటకతో ఎందుకు మాట్లాడు, తెలంగాణకి ఎందుకు ప్రయోజనం చేకూర్చో లాంటి ఉపన్యాసాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ చాలా ఇచ్చేవారు. ఇప్పుడు రేవంత్కి ఆల్మట్టి పెద్ద సమస్య కూర్చుంది. కృష్ణానది దిగువన ఉన్నటువంటి మన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నీళ్ళని షిఫ్ట్ చేసుకోవడానికి ఓ పక్కన ప్రయత్నిస్తున్నానంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా ఆల్రెడీ కేసీఆర్ టైంలో చాలా నీళ్లు లాగేశాడు. దానికి ప్రతిగా దెబ్బ కొట్టడానికే జగన్ రాయలసీమకి ప్రాజెక్టుల్ని పెంచి తద్వారా నీళ్ళని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేశాడు. అదే సందర్భంలో ఇప్పుడు తన పైన అంటే మన తెలంగాణకి కిందున్న ఆంధ్రాకి నీళ్లు రాకుండా అటుకు షిఫ్ట్ చేసే పని వ్యవహారంలో కేసీఆర్ తర్వాత రేవంత్ ప్రయత్నిస్తే ఇప్పుడు తన పైన ఉన్నటువంటి కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచడం ద్వారా ఆ నీళ్ళు ఇక్కడ దాకా రాకుండా ముందే నొక్కేయడానికి కర్ణాటక ప్రయత్నిస్తుంది. అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కర్ణాటకలో ఒకప్పుడు ఆ ఆల్మట్టి కట్టిన తర్వాత నుంచినే ఆంధ్రాకి శాపమయ్యింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రాలకు శాపమైంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఒకప్పుడు 13.5 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా కావచ్చు, లేదా నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కెనాల్ కావచ్చు, ఇవన్నీ ఆ పరిసర ప్రాంతాలలో ఏడాది పొడుగునా ఖచ్చితంగా 2 పంటలు, ఇక్కడైతే 2 నుంచి 3 పంటలు ఉండేవి కృష్ణా డెల్టాలో. ఆ పైన ఉన్న దాంట్లో 2 పంటల దాకా ఛాయిస్ ఉండేది. ఒక పంట ఖచ్చితంగా చేతికి అందేటటువంటిది వరదలు వచ్చినా ఇది వచ్చినా సరే. బట్ ఆల్మట్టి కట్టిన తర్వాతన ఇక్కడ ఆంధ్రా నోట్లో మట్టి అయ్యింది, ఉమ్మడి ఆంధ్రా నోట్లో. ఆ మట్టి కారణంగానే కృష్ణా మీద ఆధారపడ్డం మానేసి కృష్ణా డెల్టాకి పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి తమ వైఫల్యాన్ని కవర్ చేసుకుంటూ మేము సూపర్లో సాధించేసామని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో పాలకులు ఉన్నారు. వీళ్ల హయాంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నటువంటి టైంలోనే ఆల్మట్టి ఎత్తుపైన చేసుకున్నాడు. దేవగౌడ ప్రధానమంత్రిగా ఉండి మరి ఏం చెప్పినా అవలేదు. ఆ తర్వాత జరిగిపోయింది. ఆ ఆల్మట్టి ఎత్తు తర్వాత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. దానికి ఒక రకంగా పరిష్కారం చూపించింది ఆయన పట్టిసీమ ద్వారా ఫాలోఅప్ చేసుకొచ్చి ఆ నీళ్ళు ఇచ్చి రెండో పంటకి ఇబ్బంది రాకుండా చూసుకొచ్చే ప్రయత్నం చేసుకొచ్చారు. ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచితే ఎక్కువ నష్టం జరిగేటటువంటిది తెలంగాణకి. ఆ నేపథ్యంలోనే దాంతోపాటుగా రాయలసీమకి నష్టమే. ఇప్పుడు రేవంత్ని అక్కడ బీజేపీ ప్రశ్నిస్తుంది. ఇదివరకు బీఆర్ఎస్ చూస్తూ కూర్చుంది, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చుంది. అదే నదీ జలాల సమస్యల పరిష్కారం ఎట్లాగో అటల్ బిహారీ వాజ్పేయిని చూసినట్టుకుంటే ఆయన కావేరీ జలాల సమస్యను కూడా పరిష్కరించినటువంటి ఘనత ఉంది. మీ వైఫల్యానికి సజీవ సాక్ష్యం ఇదంటూ డీకే అరుణ లాంటి వాళ్ళు రేవంత్ నిలదీస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి. తన ఎంపీలని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని పట్టుకెళ్ళి కర్ణాటకలో అడిగినా అక్కడ వాళ్ళకి అదే సమస్య ఉంటుంది. కాబట్టి అది ఇద్దరు కాంగ్రెస్ నేతలకు సంబంధించి 2 కాంగ్రెస్ ప్రభుత్వాలకు సంబంధించిన కొట్లాటగా చేయగలరంటే చేయలేరు. 3వ అంశాన్ని లేవనెత్తి డైవర్ట్ చేసేటటువంటి ఎత్తుగడ వేస్తారు.